ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. మాటల సంబరం ఆటల సంబరాలుగా ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉంటాము. ఇందులో భాగంగానే దర్శిగా పేరుగాంచిన దర్శనాపురి వాసులు కూడా ఈ సంక్రాంతి సంబరాలలో భాగవాసులే. ఈ సంవత్సరం సంక్రాంతి విశేషం ఏమిటంటే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రైతన్నలు వారి ప్రాణప్రద జీవనాధారమైన ఎడ్లతో ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో గత వారం రోజుల నుండి బండలాగుడు బల ప్రదర్శనలో పాల్గొని 50 మందిని మంత్రముగ్ధులను చేశారు. ఈ నెల దశమి తిథి 6వ తేదీ శనివారం నాడు ప్రారంభమైన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఈ అమావాస్య తిథి 11వ తేదీ గురువారం వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒంగోలు జాతి ఎడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి అదే ఒంగోలు జాతి ఎడ్లు పోటీలను ఎన్నో లక్షల రూపాయల వ్యయ ప్రయాసాలతో దర్శిలో ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మునుపెన్నడూ జరగని లేని విధంగా తమ సొంత ఆర్థిక వనరులతో నిర్వహించిన ఘనత దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకటగాళ్లకే దక్కిందనడంలో ఆశ్చర్యం లేదు అని స్థానిక అన్ని వర్గాల ప్రజలు ఎడ్ల పోటీలను తిలకించి తమ అభిప్రాయాలను బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగమైతేనేమి, తమ ఆర్థిక స్థితిని తెలియచేసేందుకైతేనేమి దర్శి నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఔరా ఎడ్ల పందాలంటే ఈ స్థాయిలో కూడా జరుగుతాయా అన్నట్లు చూపించి అటు అధికార పార్టీ మంత్రుల నుండి ఇటు ప్రతిపక్ష కూటమి నాయకులను సైతం ఆహ్వానించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గరికపాటి వెంకట్ వచ్చిన వారి చేత అభినందనలు పొందారు. గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగిన ఈ ఎడ్ల పందాలలో ప్రథమ బహుమతిగా మహీంద్రా ట్రాక్టర్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తో పాటు 15,84,000 రూపాయల బహుమతులతో పాటు కన్సోలేషన్ ప్రైజ్ కింద పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు 6,000 నుంచి 10,000 రూపాయల వంతున ఇవ్వడం జరిగింది. అలాగే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ ఎడ్ల పోటీలలో 14,35,000 రూపాయల బహుమతులతో పాటు కన్సోలేషన్ ప్రైజ్ కింద పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు 7,000 రూపాయల వంతున ఇవ్వడం జరిగింది. ఎంత చేసినా భోజన వసతి ఏర్పాటు చేయడంలో తప్పనిసరిగా విమర్శలు ఎదుర్కోవడం సహజం. ఈ వారం రోజుల పాటు జరిగిన ఈ రసవత్తర ఎడ్ల పోటా పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులకు, అతిథులకు, ఔత్సాహితులకు భోజన వసతి ఏర్పాటు చేయడంలో గరికపాటి, బూచేపల్లి మంచి జాగ్రత్తలే తీసుకున్నారని పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులతో పాటు ప్రజల ద్వారా హర్షం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా చూడాలంటే కోటప్ప కొండ తిరునాళ్ళ అని అంటారు. మరి ఆ తిరునాళ్ళ వాతావరణం ఈ వారం రోజుల పాటు దర్శి నియోజకవర్గ ప్రజలకు దక్కింది. అంతేకాక 5 దశాబ్దాలుగా జరుగుతున్న దర్శి శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళు ఈ సంవత్సరం మార్చి నెలలో జరగనున్నందున అదే సమయానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. దర్శి తిరునాళ్ళు అట్టహాస ఆడంబరాలు ఉండవు కదా అని నిరాశతో ఉన్న స్థానిక ప్రజలకు ఆనందాన్ని గుర్తుండిపోయేలా విధంగా ఈ ఎడ్ల పోటీలు నిర్వహించిన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, గరికపాటి వెంకటగాళ్లకు సర్వత్రా అభినందనలు వెల్లువరుస్తున్నాయి.